ఈ మధ్య కాలంలో చాలామంది మీ ప్రాంతీయ ఆచారాలను ఫాలో అవ్వట్లేదు. మీ తెలుగువారైతే తెలుగువారి సాంప్రదాయాన్ని ఫాలో అవ్వండి, తమిళ వాళ్ళైతే తమిళ సాంప్రదాయాన్ని ఫాలో అవ్వండి, కన్నడ వాళ్ళైతే కన్నడ సాంప్రదాయాన్ని ఫాలో అవ్వండి. అంతేగాని మిక్స్డ్ చేయకండి. అక్కడ ఆ పంతులు గారు అలా చెప్పారు, ఇక్కడ ఈ పంతులు గారు ఇలా చెప్పారని మిక్స్డ్ చేయకండి. బ్రాహ్మణుల్ని బ్లేమ్ చేయకండి. రాహుకాలం, యమగండం మన తెలుగువారి సాంప్రదాయంలో చూసుకునేది లేదు. చాలా ముహూర్తాలు రాహుకాలాల్లో ఉంటాయి. లగ్న బలాన్ని బట్టి ఖచ్చితంగా చేసుకొనవచ్చును. అది తమిళనాడులో పనికిరాదు. తమిళనాడు వాళ్ళు రాహుకాల యమగండాల్లో ఏ పనులు చేయరు. ఇది ప్రాంతీయ ఆచారం. అలాగే తమిళనాడులో అమావాస్య రోజు విశేషమైన వాళ్ళకి చాలా విశేషం, మంచి రోజు ఆ రోజు. అదే మన తెలుగు రాష్ట్రాలలో అమావాస్య మంచిది కాదు. ప్రాంతాన్ని బట్టి ఆచారాలు మారుతుంటాయి, పద్ధతులు వ్యవహారాలు మారుతుంటాయి. ఫస్ట్ అవి తెలుసుకోండమ్మా. మీ ప్రాంతీయ ఆచారాన్ని మీరు ఫాలో అవ్వండి. మనం తెలుగు వాళ్ళం వర్జన్ దుర్ముహూర్తం మాత్రమే ఫాలో అవుతాం. మీ